గంజాయి ఎఫెక్ట్తో ఇదైపోతుంది, బాలికల మీద నేను సహించను, తాట తీస్తా అంటాడు. స్వామి, నువ్వు ఉండేది ఆ స్టేర్లో ఉన్నావు, మేము అడగాల, ప్రజలు అడగాల, సివిల్ సొసైటీ అడగాల ఏం చేస్తున్నావు బాబు అని. నువ్వు ఫాలో అప్ ఏం చేసావు ఒకటి చూపించు. మీ పాలనలో దీనివల్ల మీరు పూర్తి పోలీస్ సిస్టమ్ వ్యవస్థనే, లా అండ్ ఆర్డర్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన పోలీస్ వ్యవస్థను కంప్లీట్ కాళ్ళ కింద తొక్కి పట్టి మీ మాట వినే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు అన్ని అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఎవరి మీద వదిలేరు అంటే ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద, నిస్సహాయులైన ప్రజల మీద. దాని ఫలితం ఏడాది తిరిగేసరికి ఇప్పుడు కనిపిస్తుంది. దాని రిజల్ట్ కుప్పంలో చెట్టుకు కట్టేయడము, తెనాల్లో రోడ్డు మీద పెట్టి కొట్టడము, కొట్టే సినిమా అది తీయడం, దాని ఫలితమే సిఐలో డిఎస్పీలో వాళ్ళని పిలిచి నువ్వు పుట్టుకు పుట్టి నువ్వు ఎట్లా ఆటుంటావు అని బెదిరించడము, ఇవి తప్పుడు కేసులు పెట్టడం, అన్ని ఆ తప్పుడు కేసుల మీద ఎన్నాళ్ళైనా నెలల తరబడి జైల్లో ఎట్లా ఉంచాలనే అవసరమైన మెథడాలజీ, మోడస్ ఆపరెండి డెవలప్ చేసుకోవడం, చట్టంలో ఉండే వెసులుబాటును, లొసుగులను ఆసరా చేసుకుని పోలీస్ వ్యవస్థ అంతా దాంట్లో పక్కాగా తర్ఫీదు అవుతుంది. వాళ్ళే ఇదిగా ఉన్నారు. సో నువ్వు దాంట్లో బిజీగా ఉన్నారు మీరు. సో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రైతులకు సంబంధించిన సమస్యల నుంచి అడ్రస్ చేసే సిస్టమ్ లేదు. ఎడ్యుకేషన్ చూస్తే గందరగోళంగా మన 10th క్లాస్ ఎవాల్యుయేషన్ చేస్తే 37 నుంచి మళ్ళీ రీఎవాల్యుయేట్ చేస్తే అది 90 మార్కులకు పోతున్నాయి. పైగా తర్వాత చూస్తే ఎవరు అడిగితే వాళ్ళకు నాకు ఎన్ని తేడా ఉన్నట్టున్నాయంటే అన్నీ వేశారంట. ఇంకా మెగా డిఎస్సి అదేదో దాని నడుస్తూ ఉన్నట్టుంది. అంటే ప్రజలందరినీ ఒక రకమైన సైకలాజికల్ స్టేట్కు పొద్దున లేస్తే, మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపరిమితమైన ఆ ప్రచార సంబంధమైన ఒక పెద్ద విస్తృతమైన మెషినరీ ఏదైతే ఉందో దాంట్లో వచ్చే బాకా పత్రికలు, ఛానల్స్తో పాటు ఇవి కాక వందలాది యూట్యూబ్ ఛానల్స్, ఇవన్నీ పెట్టి దీంతోపాటు మౌత్ పబ్లిసిటీలో ఫస్ట్ నుంచి సిద్ధహస్తులు చేసేది ఇదే పని. ఒక వర్చువల్ క్రైసిస్ క్రియేట్ చేస్తారు, ఒక వర్చువల్ రోజీ పిక్చర్ క్రియేట్ చేస్తారు. అదే సర్వం. మనం దాన్ని ఆ దీంట్లోనే అది అంతా అది చూసి దాన్ని చూస్తే నువ్వు భయపడాలంటే నువ్వు భయపడాలి, లేదా బ్రహ్మాండంగా ఉందంటే ఉంది అనుకోవాలి. 5 కోట్ల మందిని హిప్నటైజ్ చేసి తామనుకుంటున్నదే సమస్యలు, తామనుకుంటున్నదే పరిస్థితే కోరుకోదగ్గది, లేదా రాష్ట్రం అట్లుండడమే బాగుంటుంది, దానికోసం ఎంత అప్పులు చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, ఎవరిని ఎక్కడ తొక్కినా పర్లేదు, జనం చూస్తూ ఊరుకుండాలి, అదే నడుపుతున్నారు. ఆ ధైర్యం నుంచే ఆయన మాటలు, ఆ దబాయింపులు కానీ ఆ మాటలు వస్తాయి. నిన్న స్ట్రైట్కి వచ్చారు, చిన్నవి నేను ఏవి డొంక తిరుగుడు వాటికి కాదు, స్ట్రైట్ అడిగేది ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, మీరే అందరు చాలామంది వచ్చారు, ఇంకా కొద్దిమంది కూడా వచ్చినట్టున్నారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో 1.5 గంట 2 గంటలు మాట్లాడారు, ఇష్యూస్ అన్నీ కవర్ చేశారు. ఇష్యూస్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మొన్నటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎక్కడా తోలనాడలే ఇంకోటనలా, ఇదిగో ఈ సిచ్యువేషన్ ఇది ఇట్లుంది, మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఆ రోజు సాయంత్రం అనుకుంటా, మధ్యాహ్నం ఏమో ఫైనాన్స్ మినిస్టర్ పెట్టాడు, అతను ఏదో రప్పని ఇంకో పక్కకు పోయినాడు. రామాయణంలో పిడకల వేటట్టు అది క్రియేట్ చేసింది మీరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఈయన దగ్గరికి వచ్చినప్పుడే అప్పుడే ఎవరో రిపోర్టర్ తీసుకొచ్చి చూపించారు, ఇదిగో ఇది టీడీపీ కార్యకర్తలు కూడా తెలిసింది అని. అంటే అవునా అని చూసి ఆయన దాని మీద కామెంట్ చేశాడు. ఇష్యూ ఆ రోజు వచ్చిండేది, ఒకవేళ నువ్వు ఆన్సర్ చేయాలంటే సత్తెనపల్లికి జగన్మోహన్ రెడ్డి గారు పోయి జనం రావడం గురించి కానీ నీకు ఏదైనా సమస్య ఉన్నా, లేదా సత్తెనపల్లికి అక్కడికి పోయి ఆయన వచ్చిన తర్వాత ఏదైనా జరగాలన్నా ఏదైనా మాట్లాడు పర్లేదు. లేదు అంతకుముందు పొదిలికి సంబంధించి పోయి వచ్చాడు, అక్కడ ప్రధాన అంశం వచ్చి పొదిలికి పోవడం మీద రైతులకు సంబంధించిన అంశము, పొగాకు సంబంధించిన అంశము మేము చేసేసాము. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పోవడం ఎందుకు అనగలిగింటే బాగానే ఉండేది, దానికి ఆన్సర్ ఇవ్వలే, దీనికి ఇవ్వలే, మధ్యలో దీని మీదకి పోయింది. మరుసటి రోజు పేపర్లు చూస్తే, వాళ్ళ పేపర్లు ఈనాడు కానీ జ్యోతి కానీ ఇంకా టీవీలు చూస్తే ఒక్కటంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ కానీ దానికి ఈయన ఆన్సర్స్ కానీ ఉండవు. ఈయన ఆన్సర్స్ ఉండవు, క్వశ్చన్స్ ఏమైనా 2-3 పెట్టారేమో తెలియదు అడుగున ఎక్కడన్నా, ఆన్సర్స్ అయితే నాకు కనపడలే. మొత్తం ఈయనంతగా డొక్క చేరుతా, డోలు కడతా, తాట తీస్తా, ఒక్క దగ్గర అన్నట్టున్నాడు. మేము అడిగితే వాళ్ళు అడగాల మీరెవరు అని. ఇదే
చట్టానికి విత్తనాలు దాఖలు చేస్తాం. ఎవరిని బెదిరిస్తున్నాడండి నాకు అర్థం కావట్లే. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగాడో ఆయన చెప్పడం కూడా పూర్తి కాలే, ఎవరో అడగడం. ఆయన చెప్పాల్సిన అవసరం ఈయనకు తెలిసింటుంది. సరే అడిగాడు, అడిగితే ప్రజలు అడగాలంట. అంటే 5 కోట్ల మంది వచ్చి అడుగుతారా? లేదా మన లెక్కల ప్రకారం 1,60,00,000 కుటుంబాల్లో 1,40,00,000 కుటుంబాలు ఎలిజిబిలిటీ ఉన్నట్టున్నాయి. వైట్ రేషన్ కార్డులో ఉండే 1,40,00,000 కుటుంబాలు ఎంతో ఉన్నట్టున్నాయి. వాళ్ళందరూ వచ్చి అడగాలనా? వాళ్ళందరూ నువ్వు రాణిస్తావా? ఎవరు అడుగుతారు? మీడియా అడిగితే అడగాలి, అది లేదు ఎలాగో అడిగితే సాక్షి ఒకటి అడగాలి, మీ వాళ్ళు అడగరు, ప్రతిపక్షం అడుగుతుంది.